ఇలాంటి చిల్లర తిళ్ళకైతే ఎక్కడ అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఎక్కడా తగ్గట్లేదు. గ్యాప్ కూడా ఇవ్వట్లేదు కడుపుకి. ఇక్కడ గవ్వలు, చెరుకు రసం, ఇంకా కొబ్బరి బొండాలు అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒకవైపు మా తమ్ముడు ఐస్ కోలా, పిల్లల చేతిలో పాప్కార్న్, డాడీ నేను మురిమిచ్చారు. ఇవి అయిపోయిన వెంటనే కొబ్బరి బొండాలు అయితే మళ్ళీ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ కొబ్బరి బొండాలు కొనాలంటే మాత్రం ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాలి. అందుకే మా పిల్లలిద్దరికి ఒక్క బోండాయే కొన్నాం. ఒక్కో బోండా 70 to 100 చెప్తున్నాడు. ఒక దాంట్లో 2 స్టాల్ పెట్టేసాం. వాళ్ళకి చక్కగా తాగేశారు. అది అయిపోయిన వెంటనే రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫుడ్ మాత్రం అంత వరస్ట్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే షిరిడి, నాసిక్ ఈ సరౌండింగ్స్లో రైస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి. ఉడకని అన్నం ఇస్తాడు. బిల్లు మాత్రం చావదొబ్బుతున్నాడు. అంత దారుణంగా ఉన్నది రైస్ అయితే. అక్కడ రోటీలే తింటారు. మనది బెటరు. నోరు కట్టుకొని రోటీలు తినేయడమే బెటర్ ఉన్నంత వరకు అయితే మాత్రం. మా పండుబాబు చూడండి ఎంత చక్కగా పేర్చేస్తున్నాడు. అస్సలు కంగాలైతే లేదు. ఫుడ్ రాకముందే వీడే పేర్చేస్తున్నాడు. ఇక్కడ రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సూప్ ఒకటే ది బెస్ట్ ఐటమ్ అని నేను చెప్తాను. సూప్ 100 రూపీస్. నేను ఆ సూప్ అయితే తాగాను. ఆ బిర్యానీ అయితే ది వరస్ట్. ఆ గుడ్డు కారం పోసాడు. అందులో జీడిపప్పు పక్కన పెట్టాము చూడండి. ఆ జీడిపప్పే మా పిల్లలు తిన్నారు. ఆ సూప్ ఒకటి వాడికి నచ్చింది. సూప్ ఒకటే తాగాడు. నేనైతే గట్టిగా సజెస్ట్ చేస్తాను. రైస్ అయితే అస్సలు అంటే అస్సలు ప్రిఫర్ చేయకండి దయచేసి.